యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనాన్ని సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను. ఇప్పుడు మీరందరూ మీ కుడి చేయి పైకేతో కామెంట్ చెప్పండి. ఓకే, మీరందరూ కూడా గట్టిగా చదువుతారా? ఆ వచనాన్ని అందరూ కూడా చదువుతారా? కొంచెం స్వరాలు ఎత్తి చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాని విరచి నీ కట్లను తెంపెదను. రైట్, ఇక నా వైపు చూస్తూ వినండి. ఎద్దు మీద ఆ యజమానుడు కాడి మోపుతాడు. ఎద్దు మీద కాడి మోపుతాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఈ ఎద్దు మీద ఎప్పుడైతే ఆ కాడి మోపుతాడో ఆ యజమానుడు, చూడడానికి దాహం వేస్తుంది, అక్కడ నీళ్లు కనబడుతూనే ఉంటాయి, కానీ కాడి పైన ఉంది కనుక నీళ్లు తాగలేని స్థితి. అక్కడ దానికి ఆకలి వేస్తుంటుంది, కావలసిన ఆహారం ఉంటుంది, కానీ ఆహారం చూస్తుందే కానీ వంగి దాన్ని తినలేని పరిస్థితి. గల కారణం ఏంటంటే దాని మీద ఏముంది? కాడి ఉంది. ఇంతకీ యజమానుడు ఆ కాడి ఆ ఎద్దు మీద మోపడం గల కారణం ఏంటంటే యజమానుని స్వాధీనములో ఉండాలని ఆ ఎద్దు మీద యజమానుడు ఏం చేస్తాడంటే కాడి మోపుతాడు. అలాగునే నీ విషయంలో కూడా, నీ కుటుంబ విషయంలో కూడా నీ కంటికి ఆశీర్వాదాలు కనబడుతూనే ఉంటాయి, దీవెనలు కనబడుతూనే ఉంటాయి, నీకు కావలసినవన్నీ నీ కంటికి కనబడుతూ ఉంటాయి, కానీ నువ్వు అనుభవించలేని స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే దుష్టుడు అనేవాడు నీ మీద ఒక కాడి మోపి ఉన్నాడు. ఎందుకు కాడి మోపినాడనంటే నీవు వాడి వశమై ఉండాలని, వాడు స్వాధీనములను ఉంటే నీవు చూస్తావే కానీ దాన్ని నువ్వు అనుభవించలేవు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దుష్టుడు, ఒక సాతాను, ఒక అపవాది నీ మీద ఒక కాడి మోపినాడు. నీ మెడ మీద ఒక కాడిని మోపినాడు. వాడు ఎందుకు నీ మెడ మీద కాడిని మోపినాడంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండకూడదని, నువ్వు అనుభవించకూడదని, నువ్వు చూస్తున్నావే తప్ప చూసేదాన్ని నువ్వు పొందుకోకూడదని, వాడిని స్వాధీనంలో ఉండడానికి వాడు నీ మెడ మీద ఒక కాడిని మోపినాడు. కానీ ఈ ఇండిపెండెన్స్ డే దినమున, ఈ స్వాతంత్ర దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాడిని చూసి నీతోనే మాట్లాడుతున్నాడు. నేను ఆ కాడిని విర్రగొట్టబోతున్నాను. మీ కుడి చేతులు పైకేతో కామెంట్ చెప్పుకోండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన ఇక్కడ రాసిన మాట చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడంటే నీకున్న కాడి నీ మెడ నుండకుండా. ఇప్పుడు కాడి ఎక్కడుందట? కొంచెం గట్టిగా చెప్పండి. మెడ మీద ఉన్నందుకు కనబడుతుందే కానీ వంగి నువ్వు తీసుకోలేకపోతున్నావు, దాన్ని భుజించలేకపోతున్నావు, అనుభవించలేకపోతున్నావు, తాగలేకపోతున్నావు. ఈరోజు కొన్ని కుటుంబాల పరిస్థితులు ఎలాగున్నాయనంటే మంచి ఉద్యోగం చేతి నిండా పైకం ఉంది కానీ అనుభవించలేని స్థితి. నెలంతా సంపాదిస్తున్నారు, వచ్చిన జీతం తీసుకొని చక్కగా పిల్లలు, భార్య, భర్తలు ఇద్దరు, నలుగురు కుటుంబం అంతా కలిసి కూర్చొని సంతోషంగా అనుభవించాం అనుకునే లోపు ఏదో ఒక సమస్య. ఆ సమస్య ఏంటో తెలుసా? దుష్టుడు నీ మెడ మీద పెట్టిన కాడి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబాన్ని ఒక శాపం వెంటాడుతుంది. ఏంటా శాపం అంటే అనుభవించలేకుండా, నువ్వు సంపాదించింది నీవు నీ పిల్లలు అనుభవించకుండా, నీ కుటుంబం అనుభవించకుండా, ఆశీర్వాదం అనుభవించకుండా దుష్టుడు అనేవాడు ఒక శాపపు కాడి నీ మెడ మీద మోస్తున్నాడు. జీతం అనుభవించలేకపోతున్నావు, వ్యాపారంలో లాభాన్ని అనుభవించలేకపోతున్నావు, పిల్లలు సంతోషంగా ఉండనివ్వకుండా దుష్టుడు అనేవాడు ఒక కాడిని మోపినాడు.
ఇదంతా గమనించిన దేవుడు అంటాడు, ఇదిగో నీవు నా సన్నిధికి వచ్చి నిలబడ్డావు గనక, నీవు నన్ను వేడుకున్నావు గనక, నీవు నన్ను ఆశ్రయించున్నావు గనక, నీవే నా ఆధారం అని నువ్వు ఇక్కడికి వచ్చున్నావు గనక, ఆ దుష్టుడనే వాడు నీ మెడ మీద మోపిన కాడిని నేనే విర్రగొట్టబోతున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. చూడండి అక్కడ ఎంత చక్కని మాట, నీకున్న కాడిని మెడనుండకుండా ఆ దినమున నేను దాన్ని విర్రచి నీ కట్లను తెంపుతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, దుష్టుడు నీ మెడ మీద పెట్టిన కాడిని ఏ నరుడు విరగొట్టలేడు, ఏ అధికారి విరగొట్టలేడు, ఏ గొప్పవాడు విరగొట్టలేడు. నువ్వు నమ్ముకున్న నీ బంధువులు విరగొట్టలేరు, నీవు నమ్ముకున్న నీ స్నేహితుల కాడిని విరగొట్టలేరు, నువ్వు నమ్ముకున్న నీ రక్త సంబంధులే నీ మీదున్న కాడిని విరగొట్టలేరు. కానీ వారు చేసే పని ఏంటో తెలుసా? నీ కాడిని మరింత బరువుగా మోపుతారు, కానీ నీ కాడిని మాత్రం ఏ నరుడనే వాడు విరగొట్టలేడు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు పాద సన్నిధికి వచ్చిన దేవుని ప్రజలారా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏంటంటే, నేనే నీ మెడ మీద ఉన్న కాడిని విరగొట్టబోతున్నాను, దాని కట్లను నేను తెంచబోతున్నాను. నమ్మిన వారు చేతులతో కామెంట్ చెప్పుకోండి గట్టిగా, హల్లెలూయా. ప్రవచన వాక్కులు ప్రభు విడుదల చేస్తున్నాడు. ఈ ఆగస్టు 15వ తారీఖు 2025వ సంవత్సరం సరిగ్గా 1:45 ప్రభు నీ మీద ప్రవచనం ఎత్తి మాట్లాడుతుండగా, ఇప్పటి వరకు నువ్వు మోసిన కాడి, ఇప్పటి వరకు నీకు కట్టబడిన కట్లు యేసు నామములో ఈ రోజుతో విడిపోవునుగాక, విప్పబడునుగాక, విరిగి పడునుగాక, కట్లు తెచ్చబడునుగాక. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా, చేతులైతే ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు కాడి నీ మీద ఉంటే పరిస్థితులు ఎలాగుంటాయో చెప్పనా? ఓ 3 విషయాలు చెప్తాను చూడండి, దాన్ని కొంచెం కంటిన్యూ చేసి చదవమా. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని, కొనరు గాని. ఇచ్చోడండి ఇచ్చోడండి ఇచ్చోండి. దుష్టుడు అనేవాడు మన మెడ మీద కాడి పెడితే, ఇప్పుడు అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? అన్యులట యాకోబు సంతతి వారి చేత ఏం చేయించుకుంటున్నారు? అమ్మ చెప్పండి. దాస్యము అంటే అర్థం ఏంటి? మనమందరం ఎవరి సంతానమో తెలుసా? యాకోబు సంతానం, అనగా ఇశ్రాయేలు సంతానం. ఇప్పుడు అన్యులు ఇశ్రాయేలు సంతానముగా, యాకోబు సంతానముగా ఉన్న మనతో వాళ్ళు ఏం చేయించుకుంటున్నారు? మనతో దాస్యము చేయించుకుంటున్నారు. వారు మనతో ఎలా పని చేయించుకుంటున్నారంటే బానిసగా పని చేయించుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేనే నీ మెడ మీదున్న కాడిని విరగొడితే ఇక వారు దాస్యము చేయించుకొనరు గాని, అంటే ఇక మీదట ఇప్పటి వరకు నిన్ను వాడుకొని వదిలిపెట్టినారే, అన్యులు నీ కుటుంబాన్ని వాడుకొని వదిలిపెట్టినారే, నీ సొమ్మును వాడుకొని వదిలిపెట్టినారే, నీ ఆరోగ్యాన్ని వాడుకొని వదిలిపెట్టినారే, నీ పిల్లలను వాడుకొని వదిలిపెట్టినారే, నీ కుటుంబాన్ని వాడుకొని వదిలిపెట్టినారే. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు చెప్తున్నాడు, నేను వాడి చేతిలో నుండి, అనగా నిన్ను దాస్యపు పనివానిగా బానిసగా వాడుకున్న అన్యుని చేతిలో నుండి నేను నిన్ను విడిపించబోతున్నాను. ఏది చేతులైతే ఆమె చెప్పుకోరే. ఈరోజు విడుదల పొందబోతున్నారు మీరు. చెప్పాలి, విడుదల పొందబోతున్నారు. మీ కుటుంబానికి ఒక విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. దాస్యపు చేతిలో నుండి విడుదల పొందబోతున్నారు. అన్యుల చేతిలో నుండి విడుదల పొందబోతున్నారు. రాసి పెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు నీ కష్టార్జితాన్ని అన్యుడు తిన్నాడు, నీ సొమ్ము అన్యుడు తిన్నాడు. నువ్వు చక్కగా సంతోషంగా నీవు నీ కుటుంబం అనుభవించాలని కొంత దాపెట్టుకున్నావే, ఆ దాపెట్టుకున్న సొమ్మును అన్యుడు తిన్నాడు. అన్యుడంటే శత్రువు తిన్నాడు. నీ పిల్లల వివాహాల కొరకు కొంత డబ్బు దాపెట్టుకున్నావు, ఆ డబ్బును శత్రువు తినేసుకున్నాడు. నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని కొంత సొమ్ము దాపెట్టుకున్నావు, శత్రువు అనేవాడు అన్ని సొమ్మును దొంగిలించినాడు. వివాహం జరిగి చక్కగా సంతోషంగా ఉన్నారు, చక్కని గర్భఫలము దేవుడు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ఎన్నో గర్భాలు తినేసినాడు శత్రువు. ఎన్నో అభాషణలు అయినాయి నీకు,
కానీ యేసయ్య ఈ 15వ తారీఖు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక వాడి కాడిని నీ మెడ మీద నుండి నేను తీసివేయబోతున్నాను, వాడి బానిసత్వం నుండి నేను తీసివేయబోతున్నాను. వాడు ఏదైతే నీ యొద్ద నుండి దొంగిలించినాడో ఇక ఎన్నడూ మరలా నీ యొద్దకు రాకుండా నేను నిన్ను కాపాడబోతున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నీ ఉద్యోగాన్ని లాక్కున్నాడు కదా, నీ వ్యాపారాన్ని లేకుండా చేస్తున్నాడు కదా, నేను ఒక బానిసగా బ్రతుకులు బ్రతికేటట్టు చేస్తున్నాడు కదా, నీ పిల్లల బ్రతుకును నాశనం చేస్తున్నాడు కదా, నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాడు కదా, నీ ఇంట్లో ఏదో ఒక మరణ వార్తలు వచ్చేటట్టుగా చేస్తున్నాడు కదా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని గమనించి ఈ ఉదయకాలం ఈ మధ్యాహ్న సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజుతో ఆ శాపపు కట్లు విరిగిపోవునుగాక. మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. చెప్పండి ఆమేనని చెప్పండి గట్టిగా. మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. నేను అంటాను, నీ కట్లు ఇప్పటి వరకు ఎవరు తెంచలేకపోయినారు. మనుషుల దగ్గరికి వెళ్ళినావు, బంధువుల దగ్గరికి వెళ్ళినావు, అధికారుల దగ్గరికి వెళ్ళినావు, ఊరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినావు, దండం పెట్టుకున్నావు, కాలు మొక్కినావు. అయ్యా నా బ్రతుకు చూడండి, నా పరిస్థితులు చూడండి, నా స్థితిగతులు బాగలేవు, నా కట్లు విప్పండి, నా గొలుసులు విప్పండి, నన్ను బాగు చేయండి బ్రతిమిలాడుకున్నావు. కానీ ఏ మనుష్యుడు ఇప్పటి వరకు నీ కట్లు విప్పలేకపోయినాడు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ఒక్కడు మాత్రమే ఈ ఉదయకాలం నీ కట్లు విప్పబోతున్నాడు. చెప్పుకోండి ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. నీ బంధకాలు విప్పబోతున్నాడు, నీ బంధకాలు విప్పబోతున్నాడు, నీ కట్లు విప్పబోతున్నాడు. నీ మెడ మీద ఉన్న కాడిని దేవుడు వెర్రగా కొట్టును గాక. అక్కడ ఒక మంచి పదాన్ని ఆత్మదేవుడు నాకు గ్రహింపును కలిగి చేస్తున్నాడు. కాడి తీసి పక్కన పెడతాను అంటలేడు, కాడిని ఏం చేస్తాను అంటున్నాడు, విరగ కొడితే ఇంకా మరలా అది నీ మెడ మీదకి ఉపయోగపడుతుందా? నేను అంటాను, ఈ రోజుతో నీ కాడి విప్పబడును గాక కాదు, విరగ కొట్టబడును గాక. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ కాడి విర్రగ కొట్టబడును గాక, నీ శాపపు కట్లు విర్రగ కొట్టబడును గాక. మరలా వాడు లేపి నీ మెడ మీద పెట్టకుండా దేవుడు ఏం చేస్తానంటున్నాడు, దాన్ని విర్రకొట్టేస్తాను. చేస్తాడో చేయడా? అందుకు దేవుడు నేను ఇక్కడ తోడుకొని వచ్చిన్నాడు. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నేను మిమ్మల్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించినానండి ఈరోజు. ఎందుకనంటే నేను ఊహించలేదు మీరందరూ కూడా ఇలా ప్రార్థన చేయడానికి వస్తారని. ఎందుకంటే మనకి ఈ మధ్య 30 రోజులు కూడికలు జరిగినాయి, ప్రతిరోజు వస్తూ ఉన్నారు కదా. మరలా ఈ 15వ తారీఖు వస్తారా, ఏదో కారణం చెప్తా ఉంటారులే అని అనుకున్నాను. కానీ మీరు అందరూ ఎందుకు వచ్చినారని అంటే ప్రార్థనలో పోరాడాలని వచ్చున్నారు. మీ హృదయ వాంఛను చూసిన దేవుడు ఈరోజు మీతో ప్రవచిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా, నిన్నటి వరకు దాస్యపుగా అన్యుడి చేతులను ఉన్నా ఇక వాడి చేతులను ఉండవు, నేను కాడి విర్రగా కొట్టబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం చూడండి. రెండవ కార్యం ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును ఏం చేస్తారట, సేవించదరు. ఇటు నా వైపు చూస్తూ వినండి. సేవించడం అంటే ఏంటంటే ఆరాధించడం. సేవించడం అంటే ఏంటి? ఆరాధించడం. నేను అంటాను, అక్కడ రాసిన మాట ఏంటంటే వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద ఎవరిని నియమించున్నాను, రాజుగా నియమించినాను. ఎవరిని? దావీదు. ఆ దావీదు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదు గోత్రము నుండి వచ్చినవాడు, దావీదు సంతానము నుండి వచ్చినవాడు. ఆ యేసయ్యను మనం ఆరాధించబోతున్నాం. నిన్నటి వరకు నీ మెడ మీద కాడి ఉంది గనుక చేతులు పైకెత్తలేకపోయినావు. నీ మెడ మీద కాడి ఉంది గనుక మందిరానికి వచ్చినావే కానీ అలా మౌనంగా నిలబడిపోయినావు.
నీ మెడ మీద కాడి ఉంది గనుక నువ్వు మనసారా స్తుతించలేక కన్నీటితో అలాగూ నిలబడిపోయినావు. నీ మెడ మీద కాడి ఉంది గనుక మందిరములో ఆనందంగా సంతోషంగా గడపలేకపోయినావు. నీ మెడ మీద కాడి ఉంది గనుక ఆరాధించుటకు చేతులు పైకి ఎత్తలేకపోయినావు. కానీ ఈ ఉదయకాలం ప్రభు చెప్తున్నాడు, నేను నీ మెడ మీద ఉన్న కాడి విప్పితే నీవు నన్ను ఆరాధించుటకు, నీవు నన్ను స్తుతించుటకు నిన్ను నేను బలపరచబోతున్నాను. నీ చేతులను బలపరచబోతున్నాను, నీ కాళ్ళను బలపరచబోతున్నాను, నీ నడుమును బలపరచబోతున్నాను, నీ హృదయాన్ని బలపరచబోతున్నాను, నీ మనస్సును బలపరచబోతున్నాను. లేడి పిల్ల గంతులు వేయునట్లుగా నీవు గంతులు ఇక వేయబోతున్నావు. ఒక యవనస్తుని చూసినాను ఇక్కడ ఆరాధన జరిగటం. ఏం పరవశుడైపోయి ఆరాధిస్తున్నాడండి. నాకు అలాంటి ఆరాధన చాలా ఇష్టం. నేను అంటాను, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధనలో కూర్చుంటే నీవు నీ వశములో ఉండకూడదు, ఎవరి వశములకు వెళ్ళిపోవాలి. అది నేర్చుకోండి. ఆరాధన అంటే అర్థం ఏంటంటే నీవు నీ వశములో ఉండకూడదు, నువ్వు ఎవరి వశంలో ఉండాలి? దేవుని వశంలో ఉండు. నువ్వు దేవుని వశంలో ఉంటే నువ్వు ఆరాధనలో పరవశుడు అయి ఆరాధిస్తుంటే జరిగేదేంటో తెలుసా? నువ్వు చేతులెత్తి ఆయనను ఆరాధిస్తుండగానే నీ మెడ మీద ఉన్న కాడి విరిగిపోయి, నీ మెడ మీద ఉన్న కట్లు విరిగిపోయి, నీ చేతులు కట్టబడిన కట్లు విప్పబడి, నీ కాళ్ళకు కట్టబడిన కట్లు విప్పబడి, నీ రుమాలుతో నీ ముఖమును కప్పిన ఆ రుమాలు తొలగించబడి, ఏ బంధకాలైతే ఏ సంఖ్యలైతే నేను కట్టి ఉన్నాయో యేసు నామములో నువ్వు ఆరాధిస్తుండగానే అవన్నీ విడిపడిపో. అట్టి ఆరాధన మనము చెయ్యుదముగాక. చెప్పండి ఆమేన్, చెప్పండి గట్టిగా. అందుకని మిమ్మల్ని అందరి వర్తమానానికి ముందు ఆరాధనకి ఎందుకు నిలబెడతానంటే, మీరు ఆరాధన చేసిన తర్వాత వర్తమానం వింటే మీ కట్లు విప్పబడతాయి. ఆ వర్తమానం నీ మీద పని చేయడం ప్రారంభిస్తుంది, వాక్యం నీ మీద పని చేయడం ప్రారంభిస్తుంది. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఇప్పుడు చెప్పండి. ఒకటి, మెడ మీద ఉన్న కట్లు విప్పబడితే దాస్యపు గృహములో ఉన్న మనం, అన్యుడి చేతిలో ఉన్న మనం, బానిసగా ఉన్న మనం విప్పబడతాము. రైట్. రెండవది, ఎప్పుడైతే మెడ మీద ఉన్న కాడి విర్రగా కొట్టబడుతుందో వెంటనే జరిగేదంటే చేతులు పైకెత్తి మనం ఆయనను ఆరాధించగలుగుతాము. యేసయ్యకు స్తుతి ఆరాధన అంటే ఎంత ఇష్టం తెలుసా? ఓ మాట చెప్పనా? ఒక దూతనే కేవలం ఆరాధన కొరకు దేవుడు పుట్టించినాడండి. కేవలం ఆరాధన కొరకు. ఇక్కడ కీబోర్డు, రిథం ప్యాడు, తబలా, డోలకు ఎన్నున్నాయా? ఇన్ని పెట్టినా ఎక్కడో ఒక లోపం కనబడతా ఉంటుంది. నేను అంటాను, ఈ ఇన్స్ట్రుమెంట్లు కాదు, అది ఒక్క రెక్క లేపితే ఇటొక రెక్క లేపితే కొన్ని వేల కొలది ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఆయనకి ఎంత సంతోషం తెలుసా? నేను అంటాను, ఇలాంటి ఆరాధన మనము చెయ్యుదముగాక. అందుకని మన ఉపవాస పండుగలో 12 గంటల ఆరాధన ఎందుకు పెట్టినావు? నువ్వు ఆరాధిస్తుండగాని యేసయ్య ఎక్కడో ఉండడు, అక్కడ వచ్చి నిలబడతాడు. నా పిల్లలు నన్ను ఆరాధిస్తున్నారు, నన్ను స్తుతిస్తున్నారు, నన్ను గణపరుస్తున్నారు, నేను వారిని గణపరచడానికి వారి మధ్య ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే ఆరాధనకు యోగ్యుడు. చెప్పండి గట్టిగా. ఎవరు మన దేవుడు? ఆరాధనకు యోగ్యుడు. మూడో మాట చెప్తాను. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. 26వ వచనం. వారిని చదవరా? హెజ్కేలు 34:26. వారిని నా పర్వతము చుట్టుపెట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇదంతా కూడా ప్రమాణమే, ఇదంతా కూడా వాగ్దానమే. మీరు నా వైపు చూస్తూ వినండి. ఓకే, ఇప్పుడు మీరు నా వైపు చూస్తూ వినండి. అమ్మ నువ్వు చదవమ్మా. నా పర్వతము చుట్టుపెట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. వారిని నా పర్వతము చుట్టూ స్థలములను ఏం చేయబోతున్నాను అంటే, పర్వతమును ఒకటి నిలబెట్టి, పర్వతం అది ఎవరి పర్వతం? దేవుని పర్వతం. చెప్పండి, ఎవరి పర్వతం? దాని చుట్టూన్న స్థలములన్నిటిని ఏం చేయబోతున్నాడంట? దీవెనకరముగా. అంటే ఎవరు ఆయన పర్వతము దగ్గరికి వచ్చినా,
పర్వతము దగ్గర స్థిరపరచబడిన, పర్వతము దగ్గర నిలిచిన వారిని ఆయన ఏం చెయ్యబోతున్నాడని రాస్తున్నాడంటే, దీవెనకరముగా నేను చెయ్యబోతున్నాను. మీరందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? పర్వతం దగ్గరికి వచ్చినారు. చెప్పండి, ఎక్కడికి వచ్చినారు మీరు? పర్వతం దగ్గరికి వచ్చినారు. ఆ పర్వతం చుట్టూ ఉన్న స్థలములను ఏం చేస్తాడట? దీవెనకరముగా చేస్తాడట. నేను అంటాను, యేసయ్య పర్వతము దగ్గరికి వచ్చిన మీరందరూ కూడా దీవించబడుదురుగాక. ఏది మీ కుడి చేతులతో కామెంట్ చెప్పుకోండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీకు మాట చెప్పి పంపిస్తున్నాను. ఈ మధ్యాహ్నం వచ్చేటప్పుడు కన్నీటితో, దుఃఖంతో, వేదనతో, శాపపు కట్లతో ఒకవేళ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. నీ మెడ మీద ఉన్న కాడితో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, వేదనతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, భయంకరమైన పరిస్థితిలో వచ్చి ఉండొచ్చు, ఓడిపోయిన స్థితిలో వచ్చి ఉండొచ్చు. నీ గురించి ఒక చెడు ప్రచారం జరుగుతుందని ఆ నిందను తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. కొందరు చనిపోదామని ఆలోచనతో కూడా వచ్చి ఉండొచ్చు. కానీ యేసయ్య ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు పర్వతము దగ్గరికి వచ్చున్నావు గనుక నీవు దీవెన పొందుకొని వెళ్ళబోతున్నావు. ఇక్కడ నుండి దీవించబడబోతున్నావు. చప్పట్లు కొడుతూ ఆయనను ఆరాధించండి. దీవించబడబోతున్నావు. నీ కుటుంబం దీవించబడబోతుంది. నీ పిల్లలు దీవించబడబోతున్నారు. నీ వ్యాపారం దీవించబడబోతుంది. నీ ఉద్యోగం దీవించబడబోతుంది. నీ ఇంటి వారు దీవించబడబోతున్నారు. నీ చేతి పని దీవించబడబోతుంది. ఓ యవన బిడ్డ, ఓ యవన కుమార్తె, నువ్వు దీవెన పొందబోతున్నావు. రికమానా షబాలా బాకతురాలా రాబాతురా. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. ఆ తర్వాత వాగ్దానం చూడండి. ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను. ఆమేనంటారా గట్టిగా? ఋతువుల ప్రకారం ఏం కురిపిస్తాడట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేను అంటాను, మీరు రాసి పెట్టుకొని వెళ్ళండి. ఏ నెల కూడా మీకు కొరత లేకుండా మీ పంటకు కావలసిన వర్షమును దేవుడు కురిపించబోతున్నాడు. మీ కుటుంబానికి కావలసిన వర్షమును కురిపించబోతున్నాడు. మీ పిల్లలకు కావలసిన వర్షము కురిపించబోతున్నాడు. మీ వ్యాపారానికి కావలసిన వర్షాన్ని కురిపించబోతున్నాడు. నీ ఉద్యోగానికి కావలసిన వర్షాన్ని కురిపించబోతున్నాడు. దైవ సేవకులారా, మీ పరిచర్య కావలసిన వర్షమును దేవుడు కురిపించునుగాక. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇక చేతులు చాపకూడదు. ఇక ఏ మనుష్యుడి దగ్గరికి వెళ్ళి చేతులు చాపకూడదు. ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపొద్దు. అర్థమవుతుందా? ఎవడో ఉన్నాడు, అప్పుకి ఇస్తున్నాడు, వడ్డీలకి ఇస్తున్నాడు అని వాడి దగ్గర చేతులు చాపొద్దు. నేను అంటాను, ఏ కాలానికి ఆ కాలానికి కావలసిన వర్షమును దేవుడు నీకు కురిపించబోతుండగా నీ చేతులు ఆయన వైపు చాపుదువుగాక. చెప్పండి ఆమేనని గట్టిగా. ఎవరి వైపు చాపుదాం చేతులు? ఇప్పటి వరకు మనుషుల దగ్గరికి వెళ్ళినావు, చేతులు చాపినావు. కొన్నిసార్లు అవమానపరచబడ్డావు. కొన్నిసార్లు నీ బంధువుల దగ్గరికి వెళ్ళి నీ పరిస్థితులు బట్టి చేతులు చాపినావు. నీ వారే, నీ రక్త సంబంధులే, నీ బంధువులే, నీ తోటి వారే, నీ తోడు పుట్టిన వారే నేను అవమానపరిచినట్టుగా మాట్లాడినారు. నేను హేళన చేసినట్లుగా మాట్లాడినారు. నేను దూషించినట్లుగా మాట్లాడినారు. నేను ద్వేషించినట్లుగా మాట్లాడినారు. ఆ బాధ నీ గుండెల్లో మిగిలిపోయింది. నేనంటాను, ద్వేషించిన, దూషించిన, అవమానపరిచిన, హేళన చేసిన నీ ఇంటి వారి మధ్యలోనే దేవుడు నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు. చెప్పండి ఆమేనని గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏ యోసేపు అన్నల మధ్య ద్వేషించబడ్డాడు, ఏ యోసేపు అన్నల మధ్య దూషించబడ్డాడు, ఏ యోసేపు అన్నల మధ్య వ్యతిరేకించబడ్డాడో, వెకిరింపబడ్డాడో, వారి ముందే యోసేపును తలగా నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు. నమ్మితే నీ చేతులు పైకెత్తి కళ్ళు మూసి స్వరమెత్తి ఆమేన్ చెప్పుకో గట్టిగా. ఆమేన్. నీ చేతులు ఇప్పుడు యేసయ్య వైపు చాపు. ఏ కాలానికి ఆ కాలానికి కావలసిన వర్షమును దేవుడు నీ కురిపించునుగాక. నీ కుటుంబం మీద దేవుడు కురిపించునుగాక. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. కంటిన్యూ. దీవెనకరమగు వర్షములు అమ్మా. ఏ వర్షం ఇది? ఇటు నా వైపు చూడండి. వర్షాల్లో రెండున్నాయి. ఒకటి నీ పంటను పాడు చేసే వర్షం, కుళ్ళు కొట్టే వర్షం, పురుగులు పట్టే వర్షం.
ఇంటిని కొట్టుకెళ్ళిపోయే వర్షం. అర్థమవుతుందా? నీ పొలాన్ని పాడు చేసే వర్షం, నువ్వు కట్టుకున్న గుడిసెను కూలగొట్టే వర్షం. కానీ ఈ వర్షం ఎలాంటిదో తెలుసా? యేసయ్య నీ కొరకు కురిపించే వర్షం, దీవెనకరమైన వర్షమును కురిపించబోతున్నాడు. నీ పంటకు కావలసిన వర్షం, నీ కుటుంబానికి కావలసిన వర్షం, నీ పిల్లలకు కావలసిన వర్షం. గుడిసె కూలిపోయే వర్షం కాదు, చల్లతనమునిచ్చే వర్షమును దేవుడు నీ మీద కురిపించబోతున్నాడు. అందుకే చెప్పిన ఈరోజు ప్రభు నీ మీద ప్రవచిస్తున్నాడు. చెల్లి, నీ మీద దేవుడు ప్రవచిస్తున్నాడు. అక్క, దేవుడు నీ మీద ప్రవచిస్తున్నాడు. అన్నా, దేవుడు నీ మీద ప్రవచిస్తున్నాడు. సహోదరుడా, దేవుడు నీ మీద ప్రవచిస్తున్నాడు. నీ మీద దీవెనకరమైన వర్షమును దేవుడు కురిపించునుగాక. చెప్పు గట్టిగా. ఈ సంవత్సరం ముగించేలోపు మీరు సాక్ష్యాలు చెప్పాలా? నా ఇల్లు కూలిపోయింది, నా పిల్లలు పతనమైపోయినారు, నేను బాగలేను, నా శాపం వచ్చేసింది, రోగం వచ్చేసింది, ఉన్న డబ్బు పోయింది. ఈగా చెప్పాల్సింది, ఈ సంవత్సరం దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించున్నాడు. దీవెనకరమైన వర్షము దేవుడు నా మీద కురిపించున్నాడు. అట్టి సాక్ష్యం ప్రతి వారి నోట వినబడునుగాక. ఈ రోజే నూతనంగా ఒకవేళ నువ్వు వచ్చుంటే, ఈ మందిరములు అడుగుపెట్టిన దేవుని బిడ్డ, ఈ మందిరము పొందిన మేలులన్నీ కూడా నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు అట్టి మేలు చేత నా దేవుడు తృప్తి పరిచి ఈ రోజుతో నీ శాపపు కట్లు విరిచి నీ మీదున్న కాడిని విరగొట్టునుగాక. స్తోత్రం. 27వ వచనం కంటిన్యూ. ఫలవృక్షములు ఫలములిచ్చును. ఫలవృక్షములు ఏమిచ్చును? ఫలములు. అమ్మ ఇప్పుడు చెప్పండి, ఫలవృక్షములు. ఇటు చూడండి, కొన్ని ఫలాలు ఇచ్చే చెట్లు ఉంటాయి, కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా అది ఏమివ్వదు, ఫలం ఇవ్వదు. మామిడి చెట్లు ఉంటాయి, చెట్టు పేరు మామిడి చెట్టే, కానీ దానికి ఏముండదు, ఫలం. ఇంకో మాట చెప్తాను, కొన్ని చెట్లుంటాయి ఫలం ఇచ్చే చెట్లే, కానీ హఠాత్తుగా రాలిపోతాయి మన చేతికి రాకముందే. కొన్ని చెట్లని పురుగులు పట్టేస్తాయి, అది దేనికి ఉపయోగపడదు. అర్థమవుతుందా? కొందరు కుటుంబాల పరిస్థితులు కూడా అలాగున్నాయి. పేరుకి గొప్పవాడివే, పేరుకి ఐశ్వర్యవంతుడివే, పేరుకి పెద్దింటి వాడివే, పేరుకి మంచి ఇంటి వాడివే, కానీ ఆ ఇంట్లో పోయి ఫలాలు చూస్తే పురుగులు పట్టిపోయి ఉంటాయి, కింద పడిపోయి ఉంటాయి, పగిలిపోయి ఉంటాయి, వాసన వచ్చేస్తుంటాయి, కొన్నిటికైతే ఫలాలే. కానీ యేసయ్య చెప్తున్నాడు, ఈ మధ్యాహ్నం నీ ఫలవృక్షములను ఏం చేస్తాడంటే ఆయన ఫలవృక్షములను ఫలములిచ్చేటట్టుగా నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఫలవృక్షములు ఏమి ఇవ్వబోతున్నాయి? ఇక పురుగులు ఇచ్చే ఫలాలా, కంపు కొట్టే ఫలాలా? మీరు రాసుకోండి వెళ్ళండి. ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీ ఫలవృక్షములకు ఫలాలు వచ్చినాయి, కానీ దుష్టుడు తినేసినాడు, శత్రువు తినేసినాడు. జీతం అలా చేతికి అందింది, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు. ఈ 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో పడగానే ఆ శత్రువు అనేవాడు వచ్చి టక్కమని ఆ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని వాడు దోచేసుకుంటే, ఆ నెలంతా తిండి లేక, నీ పిల్లలకు బట్టలు కొనియలేక, నీ కుటుంబాన్ని పోషించలేక సతమతమైపోయి చావాలనే ఒక నిర్ణయాలు కూడా తీసుకున్నావు నువ్వు. కానీ ఎందుకో ప్రభు చెప్తున్నాడు, ఆ ఫలవృక్షముల యొక్క ఫలములు నీవిక మీదట అనుభవించేటట్టుగా. శత్రువిక దాన్ని ముట్టడు, శత్రువు దానిక ముట్టడు, శత్రువిక దాన్ని ముట్టడు. వాడు ముట్టాలంటేనే భయము కలిగేటట్టుగా ఆ ఫలములు నువ్వు అనుభవించదువుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులతో హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం లోతుకెళ్దామమ్మా. భూమి పంట పండును. ఏమంట? ఇటు చూడండి. నిన్నటి వరకు ఆ భూమి ఎండిపోయింది. భూమిలో ఏమండి విత్తనం వేసినారే కానీ ఆ విత్తనంకి ఫలం లేదు, విత్తనానికి ఎదుగుదల లేదు, విత్తనంలో పంట లేదు. భూమి ఉంది, భూమి నీదే. ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏదో పంట వేస్తున్నావు. పంట వచ్చే సమయానికి విపరీతమైన వర్షం, అదే చెడు వర్షం అన్ననా పడి ఆ పంట పాడైపోవడం, లేకపోతే తెగులు పట్టడం,
లేకపోతే పురుగులు పట్టడం, లేకపోతే మిడతలు వచ్చి వాలడం, లేకపోతే ఆ పంట నాశనం అయిపోవడం. కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీ ఎండిపోయిన భూమి ఇక మీదట పండబోతుంది. ఎండిపోయిన నీ వ్యాపారం పండబోతుంది. ఎండిపోయిన నీ కుటుంబం పండబోతుంది. ఫలభరితముగా లేని నిన్నటి వరకు ఉన్న భూమి ఫలభరితముగా నేను మార్చబోతున్నాను. డాక్టర్లు అన్నారు, అమ్మా నీ గర్భం ఎండిపోయింది, 13 సంవత్సరాలైంది, ఇక నీకు పిల్లలు పుట్టరు, నీ గర్భం ఎండిపోయింది, భూమి ఎండిపోయింది. యేసయ్యకి అసాధ్యమైంది ఏమి? ఆయన కురిపించిన వర్షం ఎలాంటి వర్షం అంట? దీవెన వర్షం. చెప్పండి గట్టి చెప్పండి, దీవెన వర్షం. ఆ ఎండిపోయిన భూమి మీద, ఆ ఎండిపోయిన గర్భం మీద ఆ వర్షం పడితే 13 సంవత్సరాల తర్వాత డాక్టర్లు కంగు తినేటట్టుగా ఆ గర్భాన్ని దేవుడు తెరిచున్నాడు. ఈరోజు బిడ్డను పట్టుకొని మందిరానికి వస్తున్నారండి ఆ తల్లిదండ్రులు. ఎండిపోయిన భూమి పండేటట్టుగా దేవుడు ఈ నెలలోనే ప్రారంభించబోతున్నాడు. నెలాన్ని నన్ను ఈరోజు ఈ మధ్యాహ్నమే ఆరాధన ముగిస్తుండగానే నీ భూమి పండబోతుంది. కుడి చేయి పైకి ఎత్తుకొని ఆమె చెప్పుకోండి గట్టిగా. నీ వ్యాపారం పండబోతుంది. నీ పిల్లలు పంటను చూడబోతున్నారు. నీ కుటుంబాన్ని ఆ పంట అనుభవించబోతున్నారు. నీ భూమి పండునుగాక. నెక్స్ట్, వారు దేశంలో నిర్భయంగా నివసింతురు. వారు ఎలా ఉంటారంట? దేశంలో ఎలాగుంటారు? ఎటు చూడండి. అప్పులోడు నీ ఇంటికి వస్తే నువ్వు నిర్భయంగా ఉండగలుగుతావా? పొద్దునే వచ్చి వాడు తలుపు తడుతుంటే ధైర్యంగా ఉండగలుగుతావా? వాళ్ళు నీ చుట్టూరు ఉంటే వాడి మధ్య నువ్వు ధైర్యంగా మెదలగలుగుతావా? కొన్ని సమస్యలు నేను పీడిస్తున్నాయి, తల ఎత్తుకోలేకపోతున్నావు, ధైర్యంగా తిరగలేకపోతున్నావు, కొందరి మధ్య నిలవలేకపోతున్నావు. కొన్ని ఆటుపోటు మాటల వలన నీ హృదయం ఎంతో గాయమైపోతుంది. వాళ్ళు నిన్ను గాయపరిచే మాటలు నీకు ఎలాంటి ఆలోచనలు తీసుకొస్తున్నాయి అంటే, బ్రతకడం ఎందుకు? రాలేదానికి ఆలోచన వచ్చింది. కానీ యేసయ్య చెప్తున్నాడు ఈరోజు ఆ మాట. ఏమన్నామా? ఏమని చదివిన తల్లి? వారు దేశంలో నిర్భయంగా నివసింతురు. ఎలాగుంటావంట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఎలాగుంటావంట? మీరు ఈ మాట రాసుకొని వెళ్ళండి. ఓడిన చోట మీరు గెలవబోతున్నారు. మీ దేశంలో నిర్భయముగా మీరు జీవించబోతున్నారు. నీ ఇంట్లో నిర్భయముగా నువ్వు ఉండబోతున్నావు. ఏది? మీ చేతులు ఎత్తి చెప్పుకోండి అమ్మా, చేతులు ఎత్తి ఆమె చెప్పుకోండి అమ్మా. మీ దేశంలో నిర్భయముగా ఉండబోతున్నావు. నీ ఇంట్లో నువ్వు నిర్భయముగా ఉండబోతున్నావు. నీ గ్రామంలో నువ్వు నిర్భయముగా ఉండబోతున్నావు. నీ కుటుంబంలో నిర్భయముగా ఉండబోతున్నావు. నీ పల్లెల్లో నిర్భయముగా ఉండబోతున్నావు. నీ పట్టణంలో నిర్భయముగా ఉండబోతున్నావు. నీ ఉద్యోగ స్థలంలో నిర్భయముగా ఉండబోతున్నావు. నువ్వెవడికి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. నే ఓడిన చోటనే నా పక్షమై పితరుల అభిషేకం ఇచ్చావయ్యా. స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్దామా? నే ఓడిన పితరుల. ఆ చరణం స్టార్టింగ్ నుండి పాడండి చూద్దాం. నాన్నవారే నిందలు మోపగా, స్నేహితులే మేలులెన్నో పొందిన వారే, న్యాయాధిపతివై ఎనలేని నన్ను నీవు మొదలు పెట్టవయ్యా. నే ఓడిన ఇదే నిజమైన స్వాతంత్ర దినము. ప్రైజ్ ది లార్డ్. ఇదేనండి ఫ్రీడమ్ అంటే, ఇదేనండి స్వాతంత్రం అంటే, ఇదేనండి ఇండిపెండెన్స్ డే అంటే. ఎనలేని నన్ను నీవు.
నీ ఓడిన చోట నన్ను గెలిపించిన మహోన్నతుడవయ్యా నువ్వు. నేను ఎలా మర్చిపోతాను? స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సమయం అయిపోయిందన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. అయితే నేను మీకు టైం ఇచ్చినట్ట, మీరు నాకు టైం ఇచ్చినట్ట? స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఒక్క ముద్ద ఆహారం కొరకు ఆకలితో అల్లాడిపోతున్నవే, ఈ ఒక్క గంట ఓపిక పట్టలేకపోతున్నావు. సమస్యలు ఎంత కాలము నుండి నిన్ను వేధిస్తున్నాయి తెలుసా? బంధకాలు ఎంత కాలము నుండి నిన్ను వేధిస్తున్నాయి? కాడి ఎంత కాలము నుండి నీ మెడ మీద మోపబడింది? ఇంకా ఎంతకాలం మోస్తావు? ఇంకెంతకాలం మోస్తావు? ఈ రోజుతో ప్రభు విరగ్గొట్టాలనుకుంటున్నాడు. ఈ రోజుతో నీ భూమి పండేటట్టుగా చేస్తానంటున్నాడు. ఆ తర్వాత మాట ఏం చదివినావమ్మా? వారి దేశంలో నిర్భయంగా నివసింతురు. వారి దేశంలో నిర్భయంగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి, అది నేను వారి కాడి కట్లను తెంపి, వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి, చూడండి, వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. వాడి చేతిలో నుండి, ఆ దాస్యపు చేతిలో నుండి దాసులుగా ఉన్న నిన్ను విడిపింపగా, నువ్వు అనే మాట ఏంటో తెలుసా? నా దేవుడు సైన్యములకు అధిపత్యగు దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి కోడలు వచ్చి ఏమని చెప్పిందో తెలుసా నాకు? ఈ ముసలమ్మతో పోరుపడలేకపోతున్నాను అన్నది. ఏమైందమ్మా? ఆమె అంత కఠినంగా నేను ప్రవర్తిస్తుందా ఏంటంట అన్నా. ఏంటయ్యా, పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు ఓ అని రాగాలు తీస్తూ ఉంటుంది, పాడుతూ ఉంటుంది, అల్లరి చేస్తూ ఉంటుంది. అమ్మ, ఏం పాటలు పాడుతుంది? అదేనయ్యా మన పాటలే. కానీ ఏంటయ్యా, ఒక అర్థం పద్ధం లేదా, సమయం లేదా, ఏం లేదు ఈమెకి. ఆ కూర్చుంటుంది, ఆ ముసలిదాడు కుర్చీలో కూర్చుని దగ్గర నుండి ఏదోటి పాడుతూనే ఉంటుంది, మాకు విసుగొచ్చేస్తుంది అని అన్నది. అని ఏమన్నా తెలుసా? అయ్యా ప్రార్థన చెయ్యి అన్నది. నేను నవ్వినారు కానీ చాలా బాధ అనిపించింది. వెళ్ళి ఇంతకా ముసలావిడిని చూద్దామని లోపలికి వెళ్ళినాను. కళ్ళు లేవు ఆమెకి. కుర్చీ మీద కూర్చుంది. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు అని పాడుతుంది. కళ్ళు లేవు, కూర్చొని పాడుతుంది. ప్రార్థన చేసి గదిలోకి వెళ్ళి ఏమని ప్రార్థన చేసినా తెలుసా? ఈవిడికి నిండు ఆయుష్నివ్వు నాయన. ప్రార్థన చేసి వచ్చేసినాను. సంవత్సరం తర్వాత ఏ కోడలైతే ఆమె చనిపోవాలి, ఆమె వెళ్ళిపోవాలి అని అన్నదో, ఆమె మైకు పట్టుకొని మందిరంలో ఏమని సాక్ష్యం చెప్పిందో తెలుసా? మా అత్తగారు మా ఇంట్లో ఉండుట వలన 1 సంవత్సరము నుండి హాస్పిటల్ ఖర్చు తగ్గిపోయింది, వ్యర్థమైన ఖర్చులు తగ్గిపోయినాయి, రోగము మా ధరికి రాలేదు, మా ఇంటికి రాలేదు అని చెప్పి ఆమె సంఘంతో ఏం ప్రార్థన చేయించిందంటే, మా అత్తకి దేవుడు నిండు ఆయుష్ ఇచ్చులాగున మీరు ప్రార్థన చేయండి. ఏ నోరు చావాలని కోరిందో అదే నోరు ఇప్పుడు ఏం అడుగుతుంది? నేను అంటాను, ఏ ఇంట్లో అలాంటి ప్రార్థన పరులు ఉంటారో, ఏ ఇంట్లో అలాంటి ఆరాధికులు ఉంటారో, ఏ ఇంట్లో అలాంటి వారు ఉంటారో, ఆ ఇల్లు క్షేమకరమైన గృహముగా మారబోతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? తర్వాత అమ్మా అక్కడితో అయిపోయింది కదా, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఎన్ని విషయాలు మీతో నేను చెప్పినానంటే 3 విషయాలు చెప్పినాను. ఒకటి, మీ మెడ మీద ఉన్న కాడి విరగొట్టబడి దాస్యపు చేతిలో నుండి మీరు విడిపించబడతారు. రెండవది ఏమని చెప్పినాను? ఎప్పుడైతే విడిపించబడ్డారో మీ చేతులకు మీ కాళ్ళకు కట్టబడిన కట్లు విప్పబడి ఆయనను స్వేచ్ఛగా మీరు ఆరాధించగలుగుతారు. మూడవ దాంట్లోకి వెళ్తే చాలా ఉన్నాయి. ఆ చాలా దాంట్లో చివరి మాట ఏంటంటే, ఇక మీరు దాసులు కారు, మీరు యజమానులు. ఇప్పుడు కాడి విరిగిపోయిన తర్వాత మీరు దాసులు కాదు, మీరెవరట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, మీరెవరు? యజమానులు. నేను ఆ పెద్ద ఆయన గురించి, ఆయన పేరేంటి,
శేషారావు గారి గురించి నేను ఎందుకు అంతగా నేను చెప్పుకుంటానంటే, నిజంగా ఆ వృద్ధాప్యంలో పెద్ద మోకాల మీద ఉండడానికి ఓపిక ఎలా వస్తుందో తెలియదండి. 3 గంటల నుండి 4 గంటల వరకు చిన్న మోకాల మీద ఉండడే. మీరు 30 రోజులు ప్రార్థనలు గమనించుంటారు. పెద్ద మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తాడు, పాటలు పాడతాడు, ఆయనకే చప్పట్లు కొడుతుంటాడు, వచ్చిన రాగం రాకపోయినా కొడుతూనే ఉంటాడు. నేను అంటాను, అలాంటి ఒక భక్తుడు, అలాంటి ఒక ప్రార్థన పరుడు, అలాంటి ఒక ఆత్మీయుడు ఉన్నాడు గనక ఈ మందిరాన్ని ఎవ్వడు ఏమి చేయలేకపోతున్నాడు. అలాంటి వాళ్ళు ఒక్కలుంటే చాలండి. నీ ఇంటికి ఒక్కలుంటే చాలు, నీ సంఘానికి ఒక్కలుంటే చాలు. అలాంటి స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఇంతకు ముందు ఉండేవాళ్ళు కొంతమంది తల్లులు, పాపం లేచి కూర్చునే వాళ్ళే కానీ ఇక వాళ్ళ కార్యక్రమాలంతా వ్యత్యాసంగా ఉండేది. నన్ను చూడగానే యెహోవా నా బలమా, అప్పుడు వరకు రాని పాట నన్ను చూడగానే వచ్చేది. నేను వెళ్ళిపోగానే మరలా స్టార్ట్ అయిపోయేది. ఏందది కార్యక్రమాలు, వేరే కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయేది. దేవుని దయ వలన దుష్టుడు తరమకుండానే పారిపోతాడు అన్నట్టుగా వదిలేసి వెళ్ళిపోయినారు. ఎక్కడికి పోయినారో తెలీదు, ఏడున్నారో తెలీదు, బతుకున్నారో తెలీదు. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, అలాంటి వారిని దేవుడు ఉంచాడు. యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండు, యథార్థంగా దేవుని మందిరంలో ఉండు. స్తోత్రం చెప్దామా గట్టిగా? సరే, ఇక కొంచెం వేగంగా పరిగెడతాను. మీకు ఆ కాడి పేర్లు చెప్తాను. ఇప్పుడు వరకు మీ ఆ కాడి మీ మెడ మీద ఉంది, దేవుడు దాన్ని విరగొడితే ఏమేమి చేస్తాడో మీరు విన్నారు. ఇంతకది ఎలాంటి కాడి మరి తెలుసుకోవాలి కదా, అది ఎలాంటి కాడి. ఇప్పుడు ఆ కాడికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఒక 3 పేర్లు చెప్పి నేను ముగించేస్తాను. చదవండి, ఇప్పుడు చదవండి అందరూ కూడా. నహూము 1వ అధ్యాయం, నహూము 1వ అధ్యాయం 13వ వచనం. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా, వారి అండర్లైన్, వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, నేను దానిని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును, వారి కట్లను నేను ఏం చేస్తానంట, తెంపుదును కదా. ఇప్పుడు వారి అని అంటే ఎవరు వారు? ఇప్పుడు 11వ వచనములు చూడండి. నినివే. చాలు. ఇప్పుడు ఈ కాడి పేరేంటి? కొంచెం గట్టిగా మాట్లాడండి. నినివే అనండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు మన మీద, మన మెడల మీద ఉన్న కాడి పేరేంటి? మొదటి కాడి పేరేంటి? నినివే. ఈ నినివే అనబడిన కాడిని ఇప్పుడు ఆయన ఏం చేస్తానంటున్నాడు? విరగొడుతున్నాడు. ఇంతకీ నినివే స్వభావం ఏంటి? నినివే అంటే ఎవరు? నినివేకున్న స్వభావం ఏంటి? ఇప్పుడు కంటిన్యూ చేయమ్మా. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడు ఒక్కడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. ఎక్కడి నుండి బయలుదేరినాడంటే నినివేలో నుండి బయలుదేరినాడు. వింటున్నారా? ఎక్కడి నుండి బయలుదేరినాడంట? సరే, ఈ నినివే స్వభావం ఏంటి? ఇప్పుడు వాడుకున్న స్వభావం ఏంటంటే దురాలోచన. చెప్పండి, ఏ స్వభావం నినివేకున్న స్వభావం? నా వైపు చూడండి అందరూ, ఇటు చూడండి. యోసేపు మీద తన అన్నలందరూ చేసిన ఆలోచన ఏం ఆలోచన? అమ్మ కొంచెం గట్టిగా స్వరమెత్తి చెప్పండి. నీ మీద కొందరు నీతో మాట్లాడుతూనే ఉంటూ, నిన్ను పలకరిస్తూనే ఉంటూ, నీతో మంచిగా ఏమండి సన్నిహితంగానే ఉంటూ, నీ పక్కనే నిలబడి నీకు తెలియకుండానే గుంటలు తవ్వుతున్నాడే, అది ఏ ఆలోచన? ఇది ఎవడి స్వభావము? ఆ మాట గట్టిగా చెప్పాలి. ఎవరి స్వభావము? నినివే స్వభావము. నినివే అనబడిన కాడి ఇప్పుడు ఎక్కడుందంటే నీ మెడల మీద ఉంది. ఈ అన్నలందరూ కూడా తమ్ముడైన యోసేపు మీద దురాలోచన కలిగి ఉన్నారట. ఏ ఆలోచన? కానీ దేవుడు ఎవరో తెలుసా? దురాలోచన కలిగి వాళ్ళ అన్నలందరూ ఉన్నప్పటికీ కాడి విరగొట్టాలనుకున్న దేవుడట యోసేపు కాడి విరగొట్టి దురాలోచన చేసే వారందరికీ ఈ యోసేపు యొక్క అవసరము పడేటట్టుగా దేవుడు యోసేపును ఘనపరుచున్నాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా? మీరు ఈ మాట రాసుకొని వెళ్ళండి. నేను చెప్పే ప్రతి మాట
దైవ వాక్కు పరిశుద్ధాత్ముడు కేవలం నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నిన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. నీ మీద దురాలోచన చేసిన వారి కన్నుల ఎదుటనే దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు, నీ సింహాసనాన్ని స్థిరపరచబోతున్నాడు, నీకొక హెచ్చింపును దేవుడు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇదిగోండి, వారికి ఉన్న స్వభావం దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడు ఒక్కడు నీలో నుండి బయలుదేరి ఏం చేస్తున్నాడంట? వ్యర్థమైన వాటిని. నేను ఈ 30 దినాల ఉపవాస పండుగలో తీర్మానం చేసుకున్నాను, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, టైం వేస్ట్ చేయకూడదు, అనవసరమైన వాళ్ళతోటి మాటలు పెట్టుకోకూడదు, ఉత్తగానే నిలబడి ముచ్చట్లు పెట్టకూడదు అని చెప్పి ఒక్క మాట ఏంటో తెలుసా? షటప్, నోర్మొయ్, నాకు నేనే నోర్మొయ్. ఫోన్ వచ్చిందా? నోర్మొయ్. ఎవరైనా కూర్చొని బాత కనబెడుతున్నారా? నోర్మొయ్. వాళ్ళు ఏదో క్షేమం కోరుతూ ఏదో నీకు మంచి మాటలు చెప్పాలని వచ్చినారా? విను అంతే, నోర్మొయ్. ఎవరి గురించి అని వచ్చి నీతో చెప్పినారా? విను అంతే, నోర్మొయ్. నాకు నేనే నా ఆత్మను గద్దిస్తూ చెప్తున్నా, నోర్మొయ్. నువ్వు మాట్లాడొద్దు. వ్యర్థమైన మాటలు, దురాలోచన మాటలు వద్దు. అది నినివే స్వభావము. నేను అంటాను, నీ దగ్గరికి వచ్చి ఆ లట్ట ఈ లిట్ట ఆ లట్ట అని చెప్తే చెప్పినప్పుడు విను. వాళ్ళ నోటితో నోరు, ఆ మాటతో మాట నువ్వు కలపబాక. నోరు మూసుకున్నాడు, మౌనంగా ఉండిపో. ఏం మాట్లాడద్దు, ఎవరి గురించి మాట్లాడద్దు, మధ్యలో లైవ్లు కట్ చేసి మాట్లాడొద్దు. అర్థమవుతుందా? ప్రశాంతంగా ఉండు. ఎందుకు భయం? ప్రశాంతంగా ఉండు. నువ్వు ప్రశాంతంగా ఉంటే అసలు ఎవరికి భయపడాల్సిన అవసరము? వ్యర్థమైన మాటలు మాట్లాడకపోతే ఎవరికి మనం భయపడాల్సిన అవసరము? ఇక్కడివి అక్కడికి మొయ్యడం, అక్కడివి ఇక్కడికి మొయ్యడం, ఎందుకు ఇవన్నీ? నినివే స్వభావం. ఇది ఏ రోజైతే ఈ నినివే అనబడిన కాడి విరగ కొట్టబడుతుందో ఆ రోజే దాసుడిగా ఉన్న నీవు, దాస్యపు చేతిలో ఉన్న నీవు బయటికి వచ్చి ఒక యజమానుడిగా మార్చబడతావు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఈ 30 రోజులు కూడా అండి, ఎక్కువ సమయం నేను ఎవరితో గడిపినానో తెలుసా? వేదిక మీద నిలబడి చెప్తున్నాను, దేవునితోనే గడిపినానండి. నాకు దేవుడు కొన్ని విషయాలు చెప్తుంటే ఆశ్చర్యం అనిపించేది. ఓ రాత్రి కలబడింది. కల ఏంటో చెప్పను, మీకు చెప్పను. కలబడింది, అర్థం కాలేదు, నాకు కంగారు అయిపోయింది. పొద్దునే మోకరించినాను, స్తోత్ర ప్రార్థన అయిపోయిన తర్వాత పడుకోలేదు. 6 గంటలకు అయిపోయింది ప్రార్థన, 7 గంటలకు మోకరించినాను. 11:30 వరకు మోకాల మీద లెగలేదు. నాకు ఆ కళ అర్థం కావాలి, ప్రభువా, నాకు ఆ కళ అర్థం కావాలి. ఇంగ్లీష్లో ఒక పదం నా చెవులో వినబడుతుంది, డోంట్ బిలీవ్. వెంటనే డైరీలో నోట్ చేద్దాం అనుకున్నాను. నా రూమ్లోకి అందరు వచ్చేస్తారు, నా ఫోన్ అందరూ వాడతారండి. నాకంటూ సీక్రెట్గా సెక్యూరిటీగా ఏమీ ఉండదు. నా బీరోకి తాళాలు ఉండవు, నా రూమ్కి తాళాలు ఉండవు, నా ఫోన్కి తాళాలు ఉండవు, నా ఇంటికి తాళాలు ఉండవు. కావలిస్తే మీరు వెళ్ళి చూసుకోండి, నేను చెప్పడం కాదు, మీరు చూడండి. బీరో తయారు చేసినాడు, కబోర్డ్ తయారు చేసినాడు, అడిగినాడు తాళం పెట్టాలా అని అడిగినాడు. వద్దు, ఏది మనకు సీక్రెట్గా ఉండకూడదు, నేను పెట్టను. అంతేనండి, నేను డైరీలో రాయలేదు, ఈ డైరీలో రాసుకున్నా, డోంట్
డైరీలో రాసు. ఎంత అద్భుతం అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓ, దేవుడు ముందు జరగబోయే విషయాన్ని అబ్రహాముకి ఇలాగనేగా తెలియజేసి ఉంటాడు. అక్కడ ఏం జరగబోతుందో ముందే అబ్రహాంకి దేవుడు అలా దేవుడు నాకు కూడా తెలియజేస్తున్నాడు. ఓకే, మనసులో పెట్టుకున్నాను. ఈరోజు నేను పాశ్రమ్మ గారు మాత్రమే వేదిక మీద ఉంటామని అనుకున్నాం. ఏర్పాటు చేయబడిన సేవకుల్ని దేవుడు నాతో కూడా నిలబెట్టినాడు. ఇక్కడ నేను అనుకున్నాను నేను పాశ్రమ్మ గారే ఈరోజు వేదిక మీద ఉంటామని. కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడి ఎన్నిక చేయబడిన వారిని దేవుడు తీసుకొచ్చిందండి, వేదిక మీద కూర్చోబెట్టినాడు. అది దేవుని ప్రణాళిక అంటే. ఇంకా ముందు ముందు చూస్తారు మీరు, ఇంకా ముందు ముందు చాలా చూస్తారు. ఏ విషయాన్ని కంగారు పడొద్దు. అసలు ఏంటక్క అని పక్కన వాళ్ళని అడగొద్దు. నేనే చెప్తాను మీకు. ఎందుకు వాళ్ళు కూర్చొని వాళ్ళతో వీళ్ళతో ఎవరినేం అడగబాకండి, నేనే చెప్తాను మీకు. ఓకేనా? అస్సలు పక్కన వాళ్ళు పోయి అక్క ఏంటక్క, అక్క ఏంటక్క, అక్క ఏంటక్క గోర్లు గిల్లుకోవద్దు. అర్థమవుతుందా? నేను చెప్తా, నేను చెప్తా, దండం పెడతా. అసలు వద్దా ముచ్చట వద్దు. మనకి మన ఆత్మీయ జీవితాన్ని వ్యక్తిగతంగా మనం కట్టుకుందాం. ఎవరితో మనకు సంబంధం లేదు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. నేను దేవునిలో ఎందుకు అంత సంతోషిస్తున్నానంటే, నేను ఈ జీడిమెట్లకు వచ్చినప్పుడు నేను పాశ్రమ గారు మా కుటుంబం మాత్రం ఒంటరిగానే ప్రారంభించినాం. ఈరోజు వేల సంఖ్యలో దేవుడు తన ప్రజలను తీసుకొని వచ్చి మా చేతికి అప్పచెప్పినాడు దేవుడు. కాబట్టి మరలా ఒంటరితనం పోవడానికి నేను భయపడను. ఎందుకనంటే ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ఆ ప్రయాణం నేను చేసి వచ్చినాను. నేను భయపడనండి. అందరూ వెలివేసినా దూరం పెట్టినా నేను భయపడను. నా కొరకు ప్రార్థించే నా సంఘం ఉంది, నా పిల్లలు ఉన్నారు, చాలండి నాకు. నా కొరకు చేతులెత్తే నా సంఘం ఉంది, నాకు చాలండి. ఎంతమంది వస్తారంటే నేను కళ్ళ కూడా కనలేదు. నేను ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ పోస్టర్ వేయలేదు రోడ్డు మీద, ఏమీ లేదు. ప్రజల్ని దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడని అంటే తెలుసు నేను ఎక్కడైతే ఉన్నానో నా ప్రజలు అక్కడ ఉంటారు, నన్ను వెతుక్కుంటూ వస్తారు. అందుకే యేసయ్య ఇక్కడ ఉన్నాడు గనుక మీరు వెతుక్కుంటూ వచ్చినారు ఇక్కడికి. స్తోత్రం. నినివే అంటే అర్థం ఏంటంటే, నినివే అంటే చెప్పండా చెప్పండి అమ్మా, అంటే వ్యతిరేకంగా పని చెయ్యుట. నినివే అంటే ఏంటి? దురాలోచన. వ్యతిరేకంగా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కార్యక్రమాలు. నేను అంటాను వ్యర్థమైనవి మనకొద్దు, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడొద్దు, వ్యర్థమైన విషయాలు మనం ఎక్కడ కూడా మన నోట నుండి నోరు జారి కూడా వెళ్ళొద్దు. స్తోత్రం చెప్దామా గట్టిగా? అసలు డిస్కషన్స్ చేయకూడదండి. మనం కూర్చున్నామా, ఒక నలుగురు మాట్లాడుతున్నామా, ఎవరి గురించి మాట్లాడాలంటే ఎప్పుడో నీ రాకడ సమయం. యేసయ్యా నీ రాకడ ఎప్పుడు వస్తుంది? యేసయ్యా ఇంకా నేను ఏమేమి సిద్ధపాటు చేసుకోవాలి? ఇదే మన ముచ్చటై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవది, మొదటిది ఏ కాడి? నినివే కాడి. చెప్పండి, ఏ కాడి అది? నినివే కాడి. సెకండ్ పాయింట్, యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. నా దేశములో అష్షూరును సంహరించెదను. అండర్లైన్, అష్షూరును సంహరించెదను. నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను. వాని కాడి అంటే ఎవరి కాడిది? అష్షూరు కాడి అని చెప్పండి అందరు గట్టిగా. ఇంతకు ముందు చదివిన కాడి ఎవరిది? నినివే కాడి. ఇప్పుడు ఇది ఎవరి కాడి? అష్షూరు కాడి. ఇప్పుడు చూడండి, మన మెడల మీద ఒక కాడి ఉంది. ఇప్పుడు ఆ కాడి పేరేంటి? అష్షూరు కాడి. ఈ అష్షూరు అనేవాడు ఎవడో చెప్పనా? నా వైపు చూడండి. అసూయపరుడు అని అందరు గట్టిగా. ఇప్పుడు హిజ్కియా రాజుకి ఒక ఉత్తరం పంపినాడు ఈ అష్షూరు అనేవాడు. ఏమని పంపుతున్నాడో తెలుసా? రే, ఆయన నమ్ముకుంటున్నారు, వాళ్ళ దేవతలన్నీ నా కాళ్ళ దగ్గర ఉన్నారు అంటాడు. ఎవడు? ఈ అష్షూరు అనేవాడు. మీరు ఆ మాటను ఎక్కడ చదువుతారంటే 37వ అధ్యాయంలో కొంచెం పైకెళ్ళి చదవగలిగితే చూడండి. 37వ అధ్యాయం
4:5. శిక్షయు దూషణయు గల దినము 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 4. అదే ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి కాని. జీవము గల దేవుడు అనేది ఉంటుంది చూడు. జీవము గల దేవుని జీవము గల దేవుణ్ణి దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయుము. అది కాదు, దాని పైనే ఉంటది. ఈ అష్షూరు రాజు అన్ని పోకిరి మాటలు మాట్లాడతాడండి. ఏమని మాట్లాడతాడంటే, మీ దేవుడా ఏం చేస్తాడు, ఆల్రెడీ మీ దేవుళ్ళందరూ ఎవరినేమి తప్పించలేదు, అలాంటి అసూయపరుణమైన మాటలు మాట్లాడతాడు. అష్షూరు అనగా మీరు అండర్లైన్ చేసుకోండి, అసూయపరుడు. ఇప్పుడు ఇది ఏ కాడి? అసూయ అనే కాడి. చెప్పండి, ఏ కాడి ఇది? అసూయ. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ కాడి ఈ అసూయ అనే అష్షూరు కాడిని నేను విరగొట్టబోతున్నాను. ఇప్పుడు 7వ వచనం చదవమ్మా. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అతని దేశమందు ఖడ్గము చేత అతనిని. ఎవరిని? అష్షూరుని. చెప్పండి, ఎవరిని? ఇప్పుడు అసూయ దేని చేత చంపబడబోతున్నాడు? ఖడ్గము చేత. ఖడ్గము చేత వాడు చంపబడుతున్నాడంటే అసూయ అనబడిన అష్షూరు ఖడ్గము ఈ రోజుతో వాడు హతమార్చబడునుగాక. ఇక వాడు కాడిని మీద ఉండకూడదు. ఆమెను చెప్తారా గట్టిగా? ఒక మంచి ఇల్లు కట్టుకుంటే ఓరవలేరు, ఓ మంచి కారు కొనుక్కుంటే ఓరవలేరు, ఓ మంచి తిండి తింటే ఓరవలేరు, ఓ మంచి బట్ట వేసుకుంటే ఓరవలేడు, ఓ వ్యక్తి చక్కగా వాడబడుతుంటే ఓరవలేడు, ఓ వ్యక్తి చక్కగా ప్రసంగిస్తుంటే ఓరవలేడు, ఓ వ్యక్తి చక్కగా పాటలు పాడుతుంటే ఓరవలేడు, ఓ వ్యక్తి చక్కగా వాయిద్యాలు వాయిస్తుంటే ఓరవలేడు, ఓ వ్యక్తి దేవుని సేవలు ముందుకు వెళ్తున్నాడంటే ఓరవలేడు, ఓ వ్యక్తి దేవుని పరిచయంలో పరుగులు తీస్తున్నాడంటే ఓరవలేరు. ఈ ఓరవలేని స్వభావమే అసూయ. అసూయ. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఒకవేళ ఆ అసూయ కానీ ఏదైనా మీ దగ్గర ఉంటే ఈ రోజుతో ఆ కాడి విరిగిపోవును గాక. ఆమేనంటారా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అది ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కానీ అసూయ పక్కనే ఉంటారు, మనతోనే తింటారు, మనతోనే కూర్చుంటారు, నవ్వినట్టుగానే ఉంటారు. ఏమండి, మనం ఇటు తిరిగే లోపు ఆడు ఒక్క చూపు అలా చూస్తాడు చూడండి, ఆడిని గుర్తుపట్టాలి మీరు. మాట్లాడినట్టుగానే ఉంటాడు, కంట్లో కన్నుబెట్టినట్టుగానే ఉంటాడు. మనకు వచ్చి ఇటు తిరిగే లోపు ఆడు పైనుండి కిందికి ఒక లెక్కేస్తాడు మళ్ళీ తన చూపుతో. ఆడే అసూయపరుడు, వాడే అసూయపరుడు. స్తోత్ర. కొంచెం గట్టిగా. ఈ పరిచర్య విషయంలో ఎంతమంది అసూయపడుతున్నారో తెలుసా? మీకు తెలుసు. అమ్మో, మీరు అమాయకులేం కాదు. ఎంతమంది అసూయపడుతున్నారు, ఎవరెవరు అసూయపడుతున్నారు మీకు అన్నీ తెలుసు. మీకు ఒకటి చెప్పనా? వాళ్ళ అసూయపడుట మనకు మేలాయను. ఏమాయను? మీకు కొంచెం గట్టిగా చెప్పండి. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తున్నాను. బిలాము ఒక ప్రవక్త. బిలాము ఎవరు? డబ్బు తీసుకొని, డబ్బుకు ఆశపడి, బిస్కెట్లు తిని, బిస్కెట్లకు ఆశపడి పర్వతం ఎక్కి దేవుని ప్రజల్ని శపించడానికి నిలబడ్డాడు. ఎవరిని శపించడానికి? ఇజ్రాయేలు ప్రజల్ని శపించడానికి నిలబడ్డాడు. ఒక మాట చెప్పనా? ఇతను నిలబడి పర్వతం మీద ఇజ్రాయేలు ప్రజలను శపించడానికి నోరు తెరిస్తే తన నోట నుండి ఒక్క శాపపు వచనం రాలేదు. ఏమొచ్చిందో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించెను. ఈ పక్కన నిలబడి రాజు డెప్ప మీద ఒక్కటేసి, రే ఇంత సొమ్ము తిని, ఇంత డబ్బు తిని
నువ్వు చెప్పించమంటే ఏం మాట్లాడుతున్నావురా ఇక్కడికి వచ్చి అని అంటే ఈ బిలాం ఏమన్నాడు తెలుసా? దీవించుమని యెహోవా సెలవిచ్చను. నేనేం చేయాలి సార్? నిలబడ్డాను కానీ దీవించుమని దేవుడే, నేను ఏమి చేయలేనండి. నేను అంటాను, అతను విరోధంగా వ్యతిరేకంగా నిలబడుట ఇజ్రాయేలులకేమాయెను. నీ మీద అసూయ పడుట నీకేమవ్వబోతుంది? కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమంది పనికి మాలిన బ్యాచ్ ఒకటి వెనకాలకు వచ్చి ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఏం చెప్పినారో తెలుసా? సార్ వీళ్ళు ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు సార్. ఏం కట్టుకున్నారంట? పాపం ఆ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నిలబడ్డారు. లోపలికి వచ్చి ఫంక్షన్ హాల్ ఎట్లుంటుందో వాళ్ళకి కూడా తెలుసు కదా, వాళ్ళు ఏం పెద్ద అమాయకులు ఏం కాదు కదా. ఫంక్షన్ హాల్ ఈ టేబుల్ ఎందుకు ఉంటుంది? ఉంటుందా? ఫంక్షన్ హాల్ ఈ మందసం ఎందుకు ఉంటుంది? ఫంక్షన్ హాల్ ఈ ఎల్ఈడి ఎందుకు ఉంటుంది? ఇవన్నీ చూసి వాళ్ళు నోట్ ఒకటి రాసుకొని పోయినారు. ఏమన్నా తెలుసా? ఇది ఫంక్షన్ హాల్ కాదు, ఇది చర్చి. స్తోత్రం. ఇంకో మాట చెప్పనా? వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చుట మనకేమైందంటే, ఏంటా మేలు అంటే, మన మందిరం వెనకాల డ్రైనేజ్ లైన్ వేసినారు, మెయిన్ రోడ్డు కూడా వేసి ఉన్నారు దానికి. వాళ్ళు విరోధముగా లేచుట మనకు, వాళ్ళ అసూయపడుట మనకు. వచ్చే సంవత్సరానికి మరలా ఈ మందిరంలో ఒక బాల్కనీ వేస్తానండి. ఎందుకంటే వాళ్ళ అసూయ మనకేమవ్వాలి? అది ఇప్పటికే మనకు ఆదివారం ఉదయకాల ఆరాధనకి ఎక్కడ సరిపోతుంది? ఇది సరిపోదు. ఇక మీట సరిపోదని ఎరిగిన దేవుడే ఈ స్థలాలన్నీ మనకు సొంతం చేస్తున్నాడు. ఆమెం చెప్తామా గట్టిగా? ఇంకోటి చెప్పనా, నేను కొద్దిగా ఆలోచన చేసిన, వాళ్ళు ఎందుకురా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎందుకురా వ్యతిరేకంగా లేస్తున్నారని. వాళ్ళు వ్యతిరేకంగా లేస్తేనే కదా ఇల్లు మన సొంతం అవుతుంది. వాళ్ళు వ్యతిరేకంగా లేకుండా ఫ్రెండ్లీగా ఉంటే వాడు ఎందుకు అమ్ముతాడు మనకి ఇల్లు? ఆడు లేవాలి, వాడు అమ్ముకొని ఎవరికి పోవాలి? మనకే అమ్మాలాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అష్షూర్ వాడుకున్న స్వభావం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అసూయ. ఓకే, చివరిగా ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. ఆగండి, ఇదేం కాడి అమ్మా? ఇదేం కాడి? ఇప్పుడు చెప్పండి. మొదటి కాడి పేరు నినివే కాడి, రెండో కాడి పేరు అష్షూరు కాడి, మూడో కాడి పేరు బబులోను కాడి. ఈడెవడో తెలుసా? వీడు దొంగ బుద్ధి, వీడికి దొంగ స్వభావం. వీడికి మనకు తెలియకుండానే మన ఇంట్లో సామాన్లు మాయమైపోతాయి. బబులోను రాజుడు. నేను అంటాను, ఆ కాడికి కూడా ఈ రోజుతో ఏమైపోవాలా? వెర్రగా కొట్టబడును గాక. మొకరిద్దాం అందరం కూడా.